లేదా అని కూడా చెప్పాలంటే అద్దాలు బ్రేక్ చేయాల్సిందే. ఇదంతా ఇంత పెద్ద భారీ క్రేన్ ఏదైతే ఉన్నదో అదే బౌండర్ స్కై లిఫ్ట్ ఏదైతే దాని సహాయం ద్వారానే అద్దాలన్నీ కూడా డ్యామ్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ ఫ్లోర్ కు ఉన్నటువంటిది చిన్న జేసీబీ ద్వారా ఇది డ్యామ్ అద్దాలని కూడా బ్రేక్ చేస్తున్నారు. ఆ థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినంత చూసుకుంటే స్కై లిఫ్ట్ వాడుతున్నారు. స్కై లిఫ్ట్ అంతా కూడా ఇంకా ఇది కేవలం మనకు హైదరాబాద్ నగరంలో 5-6 అంతస్తులకు మాత్రమే ఇక్కడ తీసుకున్నటువంటి ఫైర్ కంట్రోల్ చేసిన సిస్టమ్ మాత్రం ఉంది. ఇంకా 7 ఫ్లోర్స్ 8 ఫ్లోర్స్ కనుక ఉంటే ఆ టవర్ల ప్రమాదాలు జరిగితే ఇంకా అసలు ఊహించలేమనుకోవాలి చెప్పొచ్చు సీతారామరాజు. ఎందుకంటే 5-6 అంతస్తుల బిల్డింగ్ ఎంత ప్రమాదం జరిగితే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే ఈ పెద్ద పెద్ద హైరైజ్ టవర్స్ వల్ల అగ్నిప్రమాదం సంభవిస్తే అసలు ఊహించలేకపోతున్నాం అని చెప్పొచ్చు. ఎందుకంటే అటువంటి ఎక్విప్మెంట్స్ మన దగ్గర లేవు ఇంకా. దుర్గేష్, అంటే ఒక విధంగా హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయంట ఖాళీ చేయమని. కానీ హైకోర్టు ఆదేశాలను కూడా బేఖతరు చేస్తూ కూడా ఇక్కడ వీళ్ళ నిబంధనలకు విరుద్ధంగా కూడా షాప్స్ కట్టారు అనేది వార్తలు వస్తున్నాయి. ఏంటి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా సెట్ బ్యాక్ ఉందంట. కానీ సెట్ బ్యాక్ను కూడా కవర్ చేసి ఇందాక మీరు అన్నట్టు నిర్మాణం చేయడం వల్ల ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పిన వార్తలు వస్తున్నాయి. ఏమంటారు? వాస్తవం ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మనం ఆల్రెడీ మొదటి నుంచి మనం చెప్తున్నాము ఇది G+5 చేస్తున్న 5 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఇది దాదాపుగా భారీ బిల్డింగ్, ఇది పెద్ద బిల్డింగ్. ఇది దీనికి ఆల్రెడీ ఒక 1000-1500-2000 గజాల వరకు ఉన్నటువంటి బిల్డింగ్. ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారంటే దీనికి దాదాపుగా ఒక సెట్ బ్యాక్ ఉండాలి. 3-4 గంటల మెయిన్ రోడ్ కు చూసుకుంటూ వదిలిపెట్టుకుంటే ఈస్ట్ ఈ బిల్డింగ్ అంతా సౌత్ ఫేస్ బిల్డింగ్. ఇది సౌత్ ఫేస్ బిల్డింగ్ అంటే వెస్ట్ కు అండ్ ఈస్ట్ కు నార్త్ కు ఈ 3 వైపులా ఖచ్చితంగా ఒక వెహికల్ వెళ్ళాలి. అది ఫైర్ ఇంజన్ వెళ్ళి అక్కడ వాటర్ స్ప్రింక్లింగ్ చేసి పంపింగ్ చేసి బయటికి వచ్చేటటువంటి వెహికల్ తిరగాలి. అటువంటి ప్రికాషన్ తీసుకొని బిల్డింగ్ నిర్మించాలా. కానీ వీళ్ళు ఏం చేశారు, ఈ బిల్డింగ్ అంతా కట్టింది కానీ ఎటువంటి సెట్ బ్యాక్ వెళ్ళదు. ఇచ్చినటువంటి 4 ఫీట్ల సెట్ బ్యాక్, 5 ఫీట్ల సెట్ బ్యాక్ ఏదైతే ఇచ్చారో ఆ సెట్ బ్యాక్ అంతా కూడా ఆక్రమించుకొని రేకుల సెట్ వేసి అది గోదాముల కింద వాడుతున్నారు. ఆ గోదాముల కింద అంతా కూడా ఆ మెటీరియల్ అంతా డంప్ చేసుకొని పెట్టుకున్నారు ఇక్కడంతా. కనీసం అది ఒకవేళ ఈ సెట్ బ్యాక్ కనుక వదిలిపెట్టుంటే సెట్ బ్యాక్ కనుక ఉంటే కనీసం లోపలికి వెళ్ళదు. ఈ పక్క బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఈ పక్క బిల్డింగ్ అంతా ఓపెన్, మీదంతా గ్రౌండ్ ఫ్లోర్ ఓపెన్ పెట్టి కిందంతా తెల్లర్ పెట్టారు. అంటే ఈ ఒక వెహికల్ అంతా కూడా ఆ పక్క బిల్డింగ్ వెళ్ళకుండా కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనమాట. ఒకవేళ కనీసం ఈ బిల్డింగ్ అంతా సెట్ బ్యాక్ అంతా మామూలుగా ఉంటే అక్కడికి వెళ్ళేటట్టు ఆస్కారం ఉండే. అట్లా వెళ్ళకుండానే ఆ పక్క బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ పక్క బిల్డింగ్ అంతా కూడా సెట్ బ్యాక్ కింద వదిలిపెట్టారు. తెల్లార్లకు వెహికల్ వెళ్ళలేదు. అట్లాంటి పరిస్థితి. ఇట్లా కనుక ఈ బిల్డింగ్ ఏదైతే కట్టారో యాక్సెస్ లేకుండా పోవడము మనం ఇంకా చూస్తున్నాం. దట్టమైన పొగలు ఊపిరి ఆడలేకపోతుంది వాళ్ళకు కూడా. ఎందుకంటే హైడ్రా టీమ్ కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మంటలు కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దట్టమైన పొగ. ఎందుకంటే అంతా కూడా ఉన్నటువంటి బెడ్లు, అక్కడ ఉన్నటువంటి ఫోమ్ బెడ్లు కానీ, ప్లాస్టిక్ చైర్లు కానీ, వుడ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా అపార్ట్మెంట్ అయితేనే చిన్న మెటీరియల్ ఉంటుంది, స్పాట్ లోనే కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి ఫర్నిచర్ షాప్స్. ఈ ఫర్నిచర్ అంటే మొత్తం నీకమలు మ్యాటర్స్ ఉన్నటువంటి పరిస్థితి. చాలా కంపెనీలు, ఒక కంపెనీ వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి లోకల్ కంపెనీలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పెట్టి వీళ్ళు అమ్ముతుంటారు అనమాట. అట్లాంటిది అమ్మేటప్పుడు ఏంటంటే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఒకేసారి ఈ బిల్డింగ్ వల్ల కూడా డంప్ చేసి పెట్టుకుంటారు. గోదాముల కింద వాడుతున్నారు. ఈ గోదాముల కింద వాడుతున్నారు అంటే ఖచ్చితంగా సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక పక్కన భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవిస్తున్నది, మరో పక్కన దాంట్లో ఇరుక్కున్న పోతున్నారంటే ప్రాణ నష్టాలు కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికైనా అధికారులు ఇటువంటి చర్యలు తీసుకుంటే నెక్స్ట్ భవిష్యత్తులో ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే భవిష్యత్తు జరగకపోవడం చెప్పాలి. కనుక ఇప్పుడు కేవలం ఇప్పుడు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి అధికారులు అనాలిసిస్ చేస్తారు. దాని తర్వాత ఎవరి దారి వారు వెళ్ళిపోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఆల్రెడీ హైదరాబాద్ నగరంలో గతంలో కూడా చూసాము. గోలఖ్పూర్ ఘటన కానివ్వండి, అదేవిధంగా రాణిగంజ్లో జరిగినటువంటి ఘటన కానివ్వండి, డాక్టర్లో కాంప్లెక్స్ అక్కడ సికింద్రాబాద్ లో జరిగినటువంటి టవర్ లో జరిగినటువంటి ప్రమాదంగా ఏదైతే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు నోటీసులు ఇచ్చి చెప్పారు. దాని తర్వాత కనీసం ఇటువంటి అపార్ట్మెంట్స్ ఇటువంటి కాంప్లెక్స్ ఎన్ని ఉన్నాయి, ఈ కాంప్లెక్స్ లకు ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చామా లేదా, మరి ఇటువంటి చర్యలు తీసుకుంటారు ఎంత చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఇంకా వేరే మన కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు అయితే జరుగుతూ ఉందని చెప్పారు. ఎందుకంటే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ తో ఎంతైతే పొరపాటు చేసిందో ఇలా కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అది కరెంట్ డిప్ అయిందా లేకుంటే ఎలక్ట్రికల్
అక్కడ పవర్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందా, ట్రాన్స్ఫర్ వల్ల ఇబ్బంది వచ్చిందా, అది ఏందని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా ప్రతి నెలకు కూడా నెలలు కానీ ఇటువంటి బిల్డింగ్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా సరిగానటువంటి జాగ్రత్తల పైన కూడా సెర్చ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జిహెచ్ఎంసీ మెయిన్ ఇంపార్టెంట్. ఈ జిహెచ్ఎంసీ టౌన్సాని గారు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ ఒక జిహెచ్ఎంసీకి ఒక లిమిట్ ఉంటుంది. ఈ ఫైర్ అంతా కూడా జిహెచ్ఎంసీకి ఒక లిమిట్ ఉంటుంది. ఎట్లా అంటే 3 నుంచి 4, 5 అంతస్తుల వరకు ఒకటి ఉంటుంది. ఆ జాగ్రత్తలు చెప్పాల్సింది జిహెచ్ఎంసీ ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్. వాళ్ళు కూడా సరిగ్గా చెప్పకపోవడమా లేక వాళ్ళ నిర్లక్ష్యం వ్యవహరించడమా అని ఏదేమైనా కానీ ఇంత ప్రమాదాలు ఇంత సంభవించిందంటే ఇదంతా కూడా మనం గమనిస్తున్నాం కనుక చూడొచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదం సంభవించింది అంటే ఖచ్చితంగా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇది ప్రమాదం జరిగిందని కూడా చెప్పొచ్చు తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కనీసము ఆ జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చేసి సర్చ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మర్చిపోతారు. అట్లా కాకుండా ప్రతి ఎక్కడెక్కడ ఇటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి బిల్డింగ్ ప్రికాషన్స్ తీసుకుంటారు, సెట్ బ్యాక్ ఉందా లేదా, సెట్ బ్యాక్ లేకుండా తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. అట్లాంటి పరిస్థితి లేదు మన దగ్గర. ఎందుకు అంటే వాళ్ళ నిర్లక్ష్యం వలన ఇటువంటి ప్రమాదాల వలన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాలు కోల్పోతా జరుగుతున్నట్టు పరిస్థితి. ఇటువంటి ఏది ఇప్పుడు ఈ సెట్ బ్యాక్ ఆక్రమించుకోవడం వలన లోపలికి వెహికల్ వెళ్ళేటటువంటి యాక్సెస్ లేకపోవడం వల్లనే ఇంకా సమయం తీసుకుంది. దాదాపు ఇప్పటికీ 15 ఫైర్ ఇంజన్లు వచ్చినట్టు. అంటే భారీ సంఖ్యలో వచ్చి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో మంటలు స్కైకి వచ్చినప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాలేదు. అంటే ఎంత పెద్ద భారీ మొత్తంలో అగ్ని ప్రమాదం సంభవించిందో మనం గమనించాలి. ఎందుకంటే ఇంత పెద్ద భారీ ప్రమాదం సంభవించింది అంటే ఇక్కడ బిల్డింగ్ నిర్లక్ష్యం ఎంత జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పెద్ద బిల్డింగ్. ఇది బిల్డింగ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఆ సెట్ బ్యాక్ ఆక్రమించుకోవడం వల్లనే ఇంత కంట్రోల్ కాలేకపోతుంది. సెట్ బ్యాక్ కనుక లేకుంటే ఈ పాటికల్లా మంటలన్నీ కూడా కంట్రోల్ వచ్చేటువంటి పరిస్థితి ఉందనేది పోలీస్ అధికారులు కానీ మరో పక్కన ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ చెప్తున్నారు. ఎందుకు సెట్ బ్యాక్ లేకపోవడం, సెట్ బ్యాక్ అంతా ఆక్రమించుకోవడం వలన ఈ రేకులు వేసి అంత మెటీరియల్ అంతా ఎక్కడికక్కడ ప్యాక్ చేసి పెట్టారు. అంతా కూడా ప్లాస్టిక్ ఐటమ్ కానీ ఫర్నిచర్ సంబంధించిన డబ్బాలు, అట్టపెట్టెలు అవన్నీ పెట్టుకున్నారు. ఎందుకు అవన్నీ ప్యాకింగ్ చేసి ఇవ్వడానికి చైర్లని కూడా అటువంటి పెట్టుకోవడం వలన ఈ జేసీబీల సాయంతో అంతా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడ కానీ సెట్ బ్యాక్ లో సెట్ బ్యాక్ లేకపోవడం వల్లనే ఇది ప్రమాదంకు నుంచి కంట్రోల్ కాలేకపోతుందని కూడా చెప్పొచ్చు సీతారామరాజు. దుర్గేష్, అంటే ఒక విధంగా భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు తీసుకోవడం అంటే ఈ యొక్క వ్యవస్థలు మీరు ఇందాక చెప్పినట్టు ఎల్సిడి డిపార్ట్మెంట్ అనుకోవచ్చు, జిహెచ్ఎంసీ అనుకోవచ్చు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు, వీళ్ళందరూ కూడా నిబంధనలకి తిలోదకాలు ఇచ్చి లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడడం. కానీ ఈరోజు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల ఎంత మేర ఆస్తి నష్టం జరుగుతోంది? దీనిపైన మరి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఎందుకంటే ఒక బిల్డింగ్ యజమాని నిర్లక్ష్యం కానివ్వండి, జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా పాత్ర చెప్పాలి. ఎందుకంటే ఇలా ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నది, ఎటువంటి చర్యలు తీసుకోవాలా, అసలు ఫైర్ సేఫ్టీ దీంట్లో ఉన్నదా లేదా? ఎందుకంటే ఇది కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఇది ఆల్రెడీ డొమెస్టిక్ కాదు, ఇది కమర్షియల్ కాంప్లెక్స్. కమర్షియల్ కాంప్లెక్స్ లో ఎంత భారీ మొత్తంలో మెటీరియల్ పెడుతున్నారు అంటే కనీసం ఫ్లోర్ కు ప్రమాదం జరిగినప్పుడు కనీసం మంటలు కంట్రోల్ చేసే ప్రికాషన్స్ తీసుకోవాలా, లేకపోతే స్ప్రింక్లర్స్ పెట్టాలి. స్మోక్ చూస్తే కంట్రోల్ అవడానికి స్మోక్ వచ్చిన వెంటనే అలారం రావాలా, అటువంటి ఉన్నది. కనీసం తెల్లారి నుంచి ప్రమాదం జరిగి ఇంత పెద్ద మొత్తం వారికి పైకి మంటలు వ్యాపించే పరిస్థితి వచ్చినది అంటే ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. అదే జిహెచ్ఎంసీ సంబంధించిన చూసుకుంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంకా సెట్ బ్యాక్ ఇచ్చారు, సెట్ బ్యాక్ ఆక్రమించుకో రేకులు సెట్ చేస్తారు. ఈ రేకులు సెట్ చేశారంటే ఖచ్చితంగా ఇంటి ఏదైతే బిల్డింగ్ యజమాని ఉండో బిల్డింగ్ యజమాని పైన ఇంతవరకు యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే వాళ్ళు మెటీరియల్ డంప్ చేసి పెట్టుకోవడం వలన ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్తి నష్టం జరగడానికి కూడా కారణం తను కూడా బాధ్యతలు చెప్పుకోవాలి. ఆ షాపు యజమాని ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ యజమానితో పాటు కూడా షాపు ఇక్కడ రెంట్కు తీసుకున్నట్టు వాళ్ళు కూడా తనకు చెప్పి సెట్లు కట్టుకున్నారా, చెప్పి కట్టుకున్నా తన బాధ్యత వహించాలి, చెప్పకుండా కట్టుకున్నా బిల్డింగ్ యజమాని బాధ్యత వహించాలి. ఏదైతే ఉందో సెట్ బ్యాక్ అంతా వదిలిపెట్టిన తర్వాత సెట్ బ్యాక్ ఆక్రమించుకొని రేపుల సెట్లు దాంట్లో మెటీరియల్ అంతా కూడా భారీ మొత్తంలో లారీల కొద్ది కూడా మెటీరియల్ అంతా ఇక్కడ డంప్ చేసి పెట్టారు అంటే ఖచ్చితంగా ఆ బిల్డింగ్ యజమాని నిర్లక్ష్యమే అని చెప్పాలి. ఇంత పెట్టినప్పటికీ కూడా కనీసం ఫైర్ సేఫ్టీ సంబంధించిన మేనేజ్మెంట్ అక్కడ కనీసం అనిపించట్లేదు. ఇంతవరకు కూడా ఫైర్ బాక్స్ మనం మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ కూడా స్పాట్ లోని మంటలు ఆడిపెట్టే సిలిండర్స్ కానివ్వండి, స్ప్రింక్లర్స్ కానివ్వండి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద భారీ బిల్డింగ్, దాదాపు ఇంత పెద్ద బిల్డింగ్ ఉందంటే ఖచ్చితంగా కమర్షియల్ కాంప్లెక్స్ అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అటువంటి చర్యలు లేకపోవడం వల్లనే మధ్యాహ్నం 1 గంటల నుంచి కూడా
అగ్ని ప్రమాదం సంభవించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 3-4 గంటలు అవుతున్నప్పటికీ కూడా మంటలు కానీ పొగలు కానీ ఇంకా కంట్రోల్ కాలేకపోతున్నాయి. అంటే యాక్సెస్ లేకపోవడం లేకపోవడం ప్రధానమైనటువంటి అంశంగా. కేవలం ముందు భాగం నుంచి ఏదైతే ఉన్నదో అక్కడంతా కూడా మెటీరియల్ పెట్టారు. ఆ ఈస్ట్ సైడ్ నుంచి యాక్సెస్ ఉన్నప్పుడు కూడా వెహికల్ వెళ్ళలేని పరిస్థితి. ఇక బ్యాక్ సైడ్ ఏదైతే ఉన్నదో ఆ బ్యాక్ అంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ కరెక్ట్ అయిపోయింది. అంతా కూడా సెట్ బ్యాక్ ఆక్రమించారు. ఏదైతే ఉన్నదో దుర్గేష్, అంటే ఆస్తి నష్టాన్ని మనం ఎవరో కంట్రోల్ చేయడం టైం పడుతుంది, కానీ ఏంటి ప్రాణ నష్టం అంటే కొంతమంది ఏమో 6 పైనే ఉన్నారంటారు, కొంతమందికి లేదు అక్కడి నుంచి తప్పించామంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి దుర్గేష్? అదే ఇప్పుడు కూడా హైదరాబాద్ కమిషనర్ మాట్లాడినప్పుడు కూడా తను 3 అని చెప్తున్నారు, 6 మంది అని చెప్తున్నారు. ఇంతమంది ఉన్నారు అని ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ రావాలంటే ఇంకా 2-3 గంటల సమయం పట్టే అవకాశాలు అని చెప్పేసి హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జన చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. మా బంధువులు దాంట్లో ఉన్నారు, ఆల్రెడీ మధ్యాహ్నం మాట్లాడడం, వాళ్ళ తర్వాత పోలీస్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఎక్కడున్నారు అని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు అని కూడా ఎవరికి అంత చిక్కలేదు. దాంట్లో ఉన్నారా లేక బయటికి పరుగులు తీసి వాళ్ళ ఆ టెన్షన్ ఎక్కడ వెళ్ళిపోయిరా లేకుంటే ఎక్కడ కూర్చున్నారా అనేది కూడా అర్థం కాలే పరిస్థితి. ఒక కింద సెల్లార్ నుంచి ప్రమాదము సంభవించింది బిల్డింగ్ యజమాని కూడా చెప్తున్నాడు. సెల్లార్ నుంచి మంటలు అంటుకోవడంతోనే ఉంది. ఎందుకంటే ఇదంతా బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఈ G+ సెల్లారు, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 5th ఫ్లోర్, ఈ ఫ్లోర్ లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా మంటలన్నీ సెల్లార్లకి వస్తున్నాయి. ఈ సెల్లార్లంతా కూడా దట్టమైనటువంటి మొత్తము పొగలు రావడం కానీ, కింద నుంచి మంటలు రావడం కానివ్వండి, కింద నుంచి జరిగినటువంటి ఫైర్ జరిగిందని కింద నుంచి జరిగింది. అంతా కూడా కిందంతా మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్ అంతా కూడా కింద నుంచి ఉంది. ఆ మెటీరియల్ కింద ఉండడం వలన మంటలన్నీ కూడా కంట్రోల్ కాలేకపోతున్నది. అంటే కింద సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడము, ఎందుకంటే సరైనటువంటి జాగ్రత్తలు లేకపోవడం. ఆ కింద నుంచి పైకి వెళ్ళాలంటే కూడా మంటలన్నీ కూడా పైకి అంటుకున్నటువంటి పరిస్థితి ఉంది. సమయం అయితే పడతా ఉన్నది. ఎందుకంటే యాక్సెస్ లేకపోవడం, ఈ పరిస్థితి అంతా కూడా కంట్రోల్ కావాలంటే సమయం పడుతుంది. ఎందుకంటే యాక్సెస్ లేదు. మెయిన్ యాక్సెస్ కనుక ఉంటే ఖచ్చితంగా మంటలు ఎప్పుడు అదుపులోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండే. ఎందుకంటే యాక్సెస్ కావాలి. ఏదైతే డిజాస్టర్ సంబంధించిన వెహికల్స్ కావాలంటే ఫైర్ ఇంజన్లు వెళ్ళి లోపలికి వెళ్ళాలని కానీ వాళ్ళకు యాక్సెస్ కావాలి. యాక్సెస్ లేకపోవడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు మరి లోపల మరి 6 మంది ఉన్నారు, కొంతమంది అంటున్నారు 3 కొంతమంది అంటున్నారు అసలు వెళ్ళిపోయారు అని కొంతమంది అంటున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనేది కూడా ఆందోళన చెందిన వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఎంత ఉన్నారు. ఎందుకంటే బీహార్ నుంచి కొంతమంది వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి పని చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకంటే ఓకే, రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి